హలో అండి. వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో అయితే సేమ్ చికెన్ కర్రీ లాగే ఉండే కర్రీ అయితే వెజ్జీస్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. చాలా యమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. సేమ్ మనం చికెన్ తిన్న ఫీలింగే వస్తుంది ఈ కర్రీ తింటుంటే అయితే. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా క్విక్‌గా అయిపోతుంది తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే. ప్రాసెస్ అయితే ఏ విధంగా చేయాలనేది చూసేద్దామండి. ఇంత కర్రీ పేరు చెప్పలేదు కదా! అరటికాయ మసాలా కర్రీ అండి. చూసేద్దాం రండి ప్రాసెస్ అయితే. దీనికోసం అయితే నేను ముందుగా 2 పెద్ద సైజు పచ్చి అరటికాయలు, దాంట్లోకి 4 టమోటాలు, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఇవి బాగా మనము వాష్ చేసేసుకునేసి సాల్ట్ వాటర్ కొంచెం ఒక బౌల్‌లో తీసేసుకునేసి, అరటికాయ అయితే పీల్ తీసేసుకునేసి సాల్ట్ వాటర్‌లో ఏసుకోవాలండి. అరటికాయ సాల్ట్ వాటర్‌లో ఏసుకోకపోతే బ్లాక్‌నెస్ అనేది వచ్చేసి టేస్ట్ కూడా కర్రీ మారిపోతుంది. ఖచ్చితంగా బ్లాక్ వాటర్‌లోనైనా మీ దగ్గర పల్చటి మజ్జిగలో కూడా ఏసుకోవచ్చు. ఆ రోజు లేనప్పుడు సాల్ట్ వాటర్‌లో ఏసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా పీల్ తీసేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి సాల్ట్ వాటర్‌లో అయితే ఏసేసుకోనండి అరటికాయలని. మీరు కట్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ రాసుకొని కట్ చేస్తే మీ చేతులు కూడా నల్లగా అవ్వకుండా ఉంటాయండి. చూడండి ఈ విధంగా అరటికాయనైతే సాల్ట్ వాటర్‌లో కట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాను. టమోటాస్ కూడా కట్ చేసుకొని, ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకోనండి. తర్వాత అయితే ఒక పాన్ తీసేసుకునేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోనండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ ఉంటాయి కదండీ! 2 ఆనియన్స్ అనమాట. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండండి. ఒకసారి అంతా ఆయిల్‌లో బాగా టాస్ చేసేసుకునేసి ఒక 50% మనకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్స్‌లో బాగా వేయించుకునేసి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమోటాస్ కూడా వేసేసుకోండండి. 4 టమోటాస్ అయితే సరిపోతాయి 2 అరటికాయలకి. టమోటాసు, ఆనియన్స్ అనేవి మనకు తొందరగా మగ్గేదానికి ఉప్పు ఉంటుంది కదా! అది 1 టేబుల్ స్పూన్ ఏసేసుకునేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకునేసి ఇప్పుడు మూత అయితే పెట్టేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా వస్తుందండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు అంతా టమోటా, ఆనియన్ ఒకసారి అంతా బాగా కలిపేసేసుకునేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత అయితే ఇంక వదిలేయండి. చూడండి టమోటా బాగా స్మాష్ అయిపోయింది కదా! ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకే స్పైసెస్ అవసరం లేదు. మీరు ఇంకా కారం కొంచెం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళైతే ఇంకొంచెం స్పైస్ యాడ్ చేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా. అంతా అయితే ఒకసారి బాగా టాస్ చేసేసుకునేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి అరటికాయ ముక్కలను కూడా ఒకసారి బాగా ఉప్పు నీళ్ళల్లోంచి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసేసుకోండి. కర్రీ గ్రేవీ అంతా బాగా ముక్కలకు పట్టేటట్టు అయితే ఒకసారి బాగా టాస్ చేసేసుకోండండి ఈ విధంగా. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది ఈ కర్రీ. చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇప్పుడు దానికి తగినన్ని వాటర్ అయితే పోసేసుకునేసి ఒకసారి మళ్ళీ కలిపేసేసుకోండండి. ఇప్పుడు మీరు ఉప్పు, కారం అన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే ఇప్పుడు కూడా ఏసుకోవచ్చు తక్కువైన వాళ్ళు. పులుసు కూరలకి మనం కరివేపాకు అనేది పులుసు వేశాకైతే ఈ విధంగా కరివేపాకు వేసుకుంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం కరివేపాకేసాను. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ చేసేసుకునేసి మధ్యలో ఒకసారి అయితే ఈ విధంగా టాస్ చేసుకుంటూ చూడండి. ఇంక ఈ కర్రీకైతే మనం చేయాల్సింది ఏం లేదండి. జస్ట్ అసలు కర్రీ అనేది మనకి మధ్యలో ఒక్కొక్కసారి ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ మనము చూసుకుంటూ టాస్ చేసుకుంటూ ఉండడమే అడుగంటకుండా. చూడండి చేసేటప్పుడు చాలా యమ్మీగా అనిపిస్తుంది కర్రీ అయితే. స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. కర్రీ అయితే బాగా దగ్గరికి పడిపోతుంది కదా! ఆయిల్ అనేది బాగా బయటికి రిలీజ్ అయ్యేటప్పుడైతే కర్రీ ఇంగ అయిపోయినట్టే. ఇంగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. కర్రీ అయితే యమ్మీగా రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా, పూరీలోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. సంగట్లోకి గూడా చాలా బావుంటుందండి. నెల్లూరు స్టైలు సంగటే చేసుకుంటారు. దాంట్లో కూడా ఈ కర్రీ అనేది చాలా బావుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.
చూడండి అంతా ఒకసారి బాగా కొత్తిమీర వేసుకున్నాను కూడా బాగా కలిపేసేసుకోండి. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. సేమ్ మనకి చికెన్ కూర తిన్నట్టే ఉంటుందండి కర్రీ తింటుంటే అయితే. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.